రండి నాదళ్ళ మండలం షేక్ బాజీ మాది తూమాడు గ్రామంలో మేము 10 నుంచి 15 ఎకరాల పొలం చేసుకుంటాము. ఒక రైతు పూరంగా చేసుకుంటాము. అక్కడక్కడ 4 కాడ 5 కాడ పెట్టుబడి టైంలో డబ్బులు తెచ్చుకుంటాం. నోట్లు రాసి తెచ్చి మళ్ళీ వాళ్ళకి పంట రాగానే మేము తిరిగి ఇస్తాము. ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే, మాకి పంట మీకు లేదు కాబట్టి, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఉంటున్నారు కాబట్టి, మీ పాపకు ఉద్యోగం వచ్చింది కాబట్టి, మీరు కష్టపడుతున్నారు కాబట్టి మీ పాపకు మేము చదివించాము. నువ్వు లేని సమయంలో మీ ఆయన కాడ 10 చెక్కులు ఎంటీ చెక్కులు ఏదో లోన్ ఇప్పిస్తామని తీసుకెళ్ళారు ఇంట్లోకి వచ్చి. మాకైతే చదువు ఏం లేదు, ఆయనకే నమ్మాము. మేము ఏం చేసినా ఆయనకు నమ్మి మేము తీసుకున్నాము. మళ్ళీ అది వాళ్ళ భార్య ఇన్నారెడ్డి భార్య రాణమ్మ అనిందో మాకైతే ఎలాంటి సంబంధం లేదు. మా ఆయన కాడ 20 లక్షలు నువ్వు తీసుకున్నావు, డబ్బులు నువ్వు కట్టాల్సిందే అనింది. కట్టాల్సిందే అంటే పెద్దమ్మ స్టేషన్కి వేసింది, నాదళ్ళ మండలం స్టేషన్కి. అక్కడ పోయి ఆమె ఏందండి మేము ఇచ్చాముగా, ఏందంటే ఇచ్చిందని ఒప్పుకున్నారు అందరు పెద్ద మనుషులు కూడా వచ్చి. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి చిలుకలూరుపేట వేశారు, సీఏకారు వేశారు. ఏంటంటే మా ఇంటి పొరుగు పోకూడదు, బజార్ పార్ కాకూడదండి. మళ్ళీ అక్కడ ఇడిగా 3 లక్షలు నేను ఇచ్చి మా ఆయనకు తెలియకుండా మళ్ళీ 7 లక్షల డబ్బులు పెద్ద మనుషులకి ఇచ్చా. ఊళ్ళో పెద్ద మనుషులకి పిలిచి వాళ్ళకి 7 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చా. పెద్ద మనుషుల పేరేందమ్మా? పెద్ద సాంబయ్య దగ్గు, మళ్ళీ ఎంటసుళ్ళు, మా అబ్బాయి యాసిను, మా అన్న, వాళ్ళ ముగ్గురికి పిలిచి డబ్బులు మా ఇంటికి రాని అబ్బాకండి, వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదని నేను డబ్బులు ఇచ్చా. ఇచ్చిన తర్వాత మళ్ళీ మా ఆయనకు తీసుకుపోయి సత్యం వాళ్ళ బామర్ది 10 లక్షలు మాకు ఇచ్చాడని నోటు మళ్ళీ సత్యం పిల్లి కోర్టుకు వేసింది. అది మళ్ళీ వీళ్ళ పెద్ద మనుషులకి చెప్పి ఏం చేయాలా ఏం అర్థం కావట్లేదు అంటున్నారు. తర్వాత మళ్ళీ మా పాపకి నోట్లు ఏరే వాళ్ళతోటి డమ్మి నోట్లు రాపిచ్చి పాప మళ్ళీ 6 లక్షల రూపాయల డబ్బులు ఇవ్వాలమ్మాకి, పాప ఇస్తానని ఒప్పుకుందని చిలుకలూరుపేట కోర్టులో వేశారు. మళ్ళీ వేశారు. అట్టా కుటుంబం జరిగితే ఏంది నువ్వు ఇట్టా అంటున్నావు అంటే, నువ్వు మాట్లాడితే కేసులు కొట్టేస్తానని వాళ్ళ ఆయన అంటున్నాడు. ఆ మాట ఏంది, మీరు అట్లా అనటం తప్పు కాదా? ఒక మాట వచ్చింది, నేను డబ్బులు ఇచ్చేసాను, మీకు మాకు ఎలాంటి సంబంధం లేదని నేను అంటున్నాను. ఇప్పుడు 20 లక్షలు ఇస్తే నువ్వు ఊరుకుంటాను, లేకపోతే ఇంకా నా కాడ 10 నోట్లు ఉన్నాయి, చెక్కులు ఉన్నాయి 10, ఏడైనా వేస్తానని ఆమె అంటుంది. పెద్ద మనుషులకి పోయి కాగితం తీసుకొని తిరిగి చూపిస్తుంటే ఎవరు రావట్లేదు. అప్పు చూస్తే 30,000 అప్పు చేశాను ఆయన కళ్ళ నుంచి, గోళ్ళు పెట్టని అక్కడక్కడ తీసుకురాని. తీసుకొస్తే కూడా ఇంకా నువ్వే నాకు ఇవ్వాల, నీ కళ్ళ నుంచి నేను 6 ఎకరాల పొలం అమ్ముకున్నాను అంటున్నాడు. ఆ మాట అట్ట చేసి అట్ట హింస పెట్టి 9 నెలల నుంచి అన్నం కూడా లేకుండా బయటికి రానియకుండా చేస్తున్నారు. ఎవరు రావట్లేదు, ఎవరికి పిలిస్తే కూడా. సరే ఇక్కడ మాట్లాడదానని ఇక్కడికి వచ్చాను. ఎఫ్సి గారికి సానుకూల సందన అయ్యాలని నేను వచ్చాను. న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చి న్యాయం చేయండి సార్ అని లెటర్ ఇవ్వటానికి నేను వచ్చాను.